ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్. ఏంటి సార్? ట్రెడిషనల్ మార్కెటింగ్. రెండోది డైరెక్ట్ సెల్లింగ్. ఏంటి సార్? డైరెక్ట్ సెల్లింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మీరు ఈరోజు ఏదైతే షాపులు చూస్తామో ఈ షాపులన్నీ ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఎగ్జాంపుల్సే సార్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ కంపెనీ దగ్గర తయారైనప్పుడు ఒక 30 రూపాయలకు తయారవుతుంది అనుకుందాం. ఎంతకు తయారవుతుంది సార్? మీరు మాట్లాడాలి. ఎంతకి? కస్టమర్కి వచ్చే వరకల్లా 100 అవుతుంది. ఎంత అవుతుంది? కంపెనీ దగ్గర ఎంత? కస్టమర్ దగ్గర కంపెనీ దగ్గర 30 రూపాయలకు తయారైన వస్తువు కస్టమర్కి వచ్చే వరకల్లా 100 రూపాయలు అవుతుందంటే మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతున్నాయి అంటే ఈ మధ్యలో 70 రూపాయలు మార్కెటింగ్ వాళ్ళకు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి పోతున్నాయి. ఎవరికి పోతున్నాయి సార్? మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి పోతున్నాయి. మరి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏమన్నా ఈ ప్రొడక్ట్ వాడతారా అంటే వాడతారా? మీకు టీవీలలో చూపించేటోళ్ళు, రేడియోలలో చెప్పేటోళ్ళు, న్యూస్ పేపర్లో చెప్పేటోళ్ళు, సోషల్ మీడియాలో చెప్పేటోళ్ళు, పెద్ద పెద్ద బ్యానర్లు వేసి చెప్పేటోళ్ళు ఎవరు కూడా వాడరు. కానీ జస్ట్ ఈ ప్రొడక్ట్ల గురించి చెప్పి ప్రమోషన్ చేసి 100 రూపాయలల్లా 70 రూపాయలు తింటారు. ఎంత తింటారు సార్? 100 రూపాయలల్లా 100 కోట్లల్లా 70 కోట్లు, 1000 కోట్లలో 700 కోట్లు, 10,000 కోట్లలో 7,000 కోట్లు, 1,00,000 కోట్లల్లా 70,000 కోట్లు, ఒక 10 లక్షల కోట్లల్లా 7 లక్షల కోట్లు. ఈ భారతదేశంలో 10 లక్షల కోట్ల బిజినెస్ చేయడం పెద్ద విషయమే కాదు ఈ అన్ని ప్రోడక్ట్ల మీద. ఎస్ఆర్నో? కానీ 10 లక్షల కోట్లల్లా 7 లక్షల కోట్ల రూపాయలు. ఇంత బిజినెస్ ప్లాన్, ఇంత డబ్బు అంతా ఎవరి పాలు అవుతుందంటే ఈ మార్కెటింగ్ వాళ్ళ పాలు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ పాలు. ఎస్ఆర్నో? మరి మనం వాడతారంటే వాడతారా సార్? మరి వాడకుంటే 1000 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఈ ధనవంతులకు ఎందుకు ఇవ్వాలి? ఈ సెలబ్రిటీలకు ఎందుకు ఇవ్వాలి అని ఆలోచన వచ్చిన వ్యక్తే గౌతమ్ బాలి సార్. ఎవరు సార్?